దినచర్యల పాఠాలు. ఇది దుఆ అంగీకార గడియలు. తన ప్రభువుతో దాసుడు అత్యంత సమీపంలో ఉండేది సజ్దాలోనే. కనుక మీరు ఈ స్థితిలో అధికంగా దుఆ చేస్తూ ఉండండి అని ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ముస్లిం. అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: అజాన్ మరియు ఇకామత్ మధ్యలో చేసే దుఆ రద్దు కాదు. తిర్మిజీ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినట్లు సహల్ బిన్ సహాద్ రజియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు: రెండు సమయాలలో దుఆ తిరస్కరించబడదు, లేక తిరస్కరించబడే అవకాశం అతి తక్కువ. ఒకటి అజాన్ వేళలో చేసే దుఆ, రెండవది జిహాదులో ఒకరిపైనొకరు విరుచుకుపడినప్పుడు చేసే దుఆ. అబూ దావూద్. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: అల్లాహ్ తఆలా ప్రతి రాత్రి 3 భాగాల్లోని చివరి భాగంలో ఈ ప్రపంచ ఆకాశానికి దిగివచ్చి నాతో మొరపెట్టుకునేవారెవరు, నేను వారి దుఆలను స్వీకరిస్తాను. నన్ను అర్థించేవారెవరు, నేను వారికి ప్రసాదిస్తాను. నాతో క్షమాపణ వేడుకునేదెవరు, నేను వారిని క్షమిస్తాను అని అంటాడు. బుఖారీ 1145. ముస్లిం 758. నిశ్చయముగా రాత్రివేళ ఓ గడియ ఉంది. అందులో ఏ ముస్లిం అయితే అల్లాహతో ఇహపరలోకాల మేలు కోరుకుంటాడో అల్లాహ్ అతనికి అది ప్రసాదిస్తాడు. ఇలా ప్రతి రాత్రి జరుగుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెబుతుండగా నేను విన్నానని జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ముస్లిం. విశేషాలు. 1. కొన్ని ప్రత్యేక సమయాలున్నవి. వాటిలో దుఆ స్వీకరణపు నమ్మకం ఇతర సమయాల కంటే ఎక్కువగా ఉంటుంది. 2. ఆ సమయాలను అదృష్టంగా భావించాలని ప్రోత్సహించబడింది. ఆ సమయాల్లో అధికంగా దుఆ చేయుటకు ప్రయాసపడాలి. 3. ఆ సమయాల్లో కొన్ని ఇవి: సజ్దాలో, అజాన్ ఇకామతుల మధ్యలో, రాత్రి చివరి గడియలో, జిహాదులో, శత్రువులతో భేటీ జరిగినప్పుడు.